ఉస్తాద్ రాంపోతినేని నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్ సినిమా మంచి హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఏమాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వగా తొలి రోజు ఎలాగోలా నేషనల్ హాలిడే హెల్ప్ తో జోరు చూపించిన తర్వాత మాత్రం కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది ఈ సినిమా. 5వ రోజు రాఖీ పండుగ అడ్వాంటేజ్ లభించినా ఏమాత్రం జోరును చూపించలేకపోయిన ఈ సినిమా 4వ రోజుతో పోల్చితే 50% కు పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని 36 లక్షల వరకు షేర్ ను మాత్రమే అందుకోగలిగింది. వరల్డ్ వైడ్ గా సినిమా 45 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా 95 లక్షల దాకా గ్రాస్ సాధించింది. 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 3.81 కోట్లు, సీడెడ్ లో 1.38 కోట్లు, వైజాగ్ లో 1.12 కోట్లు, ఈస్ట్ లో 71 లక్షలు, వెస్ట్ లో 40 లక్షలు, గుంటూరులో 94 లక్షలు, కృష్ణాలో 58 లక్షలు, నెల్లూరులో 33 లక్షల షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 5 రోజుల్లో 9.27 కోట్ల షేర్ ను 14.20 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 95 లక్షలు, ఓవర్సీస్ లో 75 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 10.97 కోట్ల షేర్ ను 17.85 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకుంది. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా 38.03 కోట్ల షేర్ దూరంలో ఉంది. బాక్సాఫీస్ దగ్గర హాలిడేస్ లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక వర్కింగ్ డేస్ లో సినిమా పరిస్థితి ఊహాతీతంగా మారడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.